ఎర్రచందనం స్మగ్లర్లు బరి తెగించారు. తిరుమల కొండపై నుంచి భారీగా ఎర్రచందనం దుంగలను తరలించేందుకు ప్రయత్నించారు. శిలాతోరణం నుంచి కారులో తరలిస్తుండగా అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. కారుతో పాటు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, స్వప్న అంటే తిరుమలకు సంబంధించి అయితే మాత్రం ఎర్రచందనంకి అయితే ఒక దొంగలైతే మాత్రం కారుతో సహా కూడా పోలీసులు అయితే పట్టుకున్నటువంటి అవకాశం అయితే ఉంది. ఇది కూడా తిరుమలలో ఉన్నటువంటి శిలాతోరణం దగ్గర నుంచి వచ్చేటువంటి దారిలో కూడా గుడి ముందు వచ్చేటువంటి దారిలో అయితే మాత్రం ఒక అటవీ శాఖ అధికారులు అయితే ఇప్పటి వరకు ఒక కారుతో పాటుగా దొంగల్ని, డ్రైవర్ ని మొత్తం అంతా కూడా స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక శ్రీవారి మెట్టి దగ్గర నుంచి శేషాచల అడవి దగ్గర నుంచి కూడా ఈ యొక్క ఎర్రచందనం స్మగ్లర్ని అయితే పట్టుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంటుంది. మొదటిసారిగా అయితే మాత్రం తిరుమలలో ఉన్నటువంటి స్మగ్లర్ని అయితే మాత్రం పట్టుకునేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడే నెలకొన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే తిరుమలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా ఇప్పటికీ ఆ కారుతో సహా తీసుకున్నటువంటి ఒక విలువ కూడా దాదాపుగా 3 కోట్ల దాకా అంచనా అయితే కనిపిస్తా ఉంది. అలాగే ఒక కారుతో పాటు ఒక స్మగ్లర్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఒక దొంగలను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదంతా కూడా ముందుగానే సమాచారం అందుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు అయితే వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత తిరుమలలోనే వాళ్ళని పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది స్వప్న. అట్లే దాదాపుగా అయితే ఇప్పటికే శేషాచల అటవీ మార్గం గుండా ఎక్కువగా కూడా ఎర్రచందనం అయితే మాత్రం తరలిపోతుందనేసి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా శ్రీవారి మెట్టి దగ్గర నుంచి అట్లే తిరుపతి అలిపిరి దగ్గర నుంచి కూడా చంద్రగిరి మార్గంలో ఎక్కువగా కూడా ఒక ఎర్రచందనం అయితే తరలిపోతుందనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దీని తర్వాత ఇప్పటికైతే మాత్రం తిరుమల నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్ని కూడా దీని తర్వాత కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎట్టకేలకు కూడా ఒక వాహనంతో పాటుగా ఒక ఎర్రచందనం దొంగల్ని ఒక డ్రైవర్ తో పాటుగా వాళ్ళంతా స్మగ్లర్స్ కూడా అరెస్ట్ చేసినట్టుగా అటవీ శాఖ అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పుడు అంటే రాత్రి వేళ కాబట్టి కూడా ఒక సమాచారాన్ని అందుకున్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాత్రమే దీన్ని చేసుకునింది. ఇంతకు ముందు అయితే మాత్రం దీనికి టాస్క్ ఫోర్స్ కూడా దీనికి సపరేట్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఒక డిపార్ట్మెంట్ కాకుండా అటవీ శాఖ అధికారులే ఇప్పటికీ ఎర్రచందనం కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది స్వప్న.